హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటియా. ఈ యొక్క వీడియోలో మిస్టర్ యాష్ ముఫార్ గారు ఈ ఓ న్యూస్ పాపప్ పెట్టిన తర్వాత మన ఫౌండర్స్ అందరికీ చాలా రకాల క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి, మనం గెలవక ముందే అక్కడ గెలిచేసాం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం ఏంటి, సో మాకు ఇంకా ఇన్కమ్ ఏమి రాలేదు కదా, మాకు ఇంకా డబ్బులు మా అకౌంట్లోకి పడలేదు కదా, మీరు ఎలా ఎలా విన్ అయినట్లు మేము అని చెప్పేసి చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ వేస్తున్నారు. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం గెలవకపోయినా అంటే గెలిచామనేది ఏంటి, మనకి ఎస్సీసీ కేసు గురించి గెలిచామంటున్నారా, లేకపోతే ఆన్ ప్యాసివ్ గురించి గెలిచామంటున్నారా? ఒకవేళ గెలిస్తే మనకి ప్రోడక్ట్ ఏమి బయటికి రాదు కదా, గ్లోబల్ లాంచ్ అవ్వలేదు కదా అని మన ఫౌండర్స్ యొక్క క్వశ్చన్. అయితే మరి యాష్ ముఫార్ సార్ గారు దేన్ని ఊహించుకొని, అంటే దేనికి సంబంధించి గెలిచామనే దాని గురించి అక్కడ మెన్షన్ చేశారనేది మనకి క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన మెన్షన్ చేయాలి దేని గురించి గెలిచామనే దాని గురించి కూడా. అంటే మేబీ ఎస్సీసీ కేసు గురించి చెప్పాలనుకుంటే అక్కడ మెన్షన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫౌండర్స్ యొక్క మరొక ప్రశ్న. సో ఇలా ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. బట్ మన యాష్ ముఫార్ గారు మెన్షన్ చేయాల్సిన విధానంలో మెన్షన్ చేయకపోవడంతో పాటు మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఓ న్యూస్ లో అంటే ఏదైతే పాపప్స్ పెడుతున్నారో ఆ పాపప్స్ వల్ల ఏంటంటే కొన్ని అనుమానాలు రేగెత్తేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని విషయాలు ఓకే మనం నెక్స్ట్ ఫేజ్ కి మూవ్ అవుతున్నామని అర్థమవుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు మాత్రం దొరకట్లేదు అని చెప్పేసి మరి యొక్క ఫౌండర్స్ అందరూ ఏకీభవిస్తున్నారు దాని గురించి. సో మరి ప్రౌడ్ ఫౌండర్స్ ఈ యొక్క ప్రశ్నల గురించి మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంకా డబ్బులు రాదు కదా, మరి విన్ అయ్యామా, మనం గెలిచామని అక్కడ పాపప్ లో ఎలా మెన్షన్ చేశారంటున్నారు. సో మరి విన్ అయ్యామంటే డబ్బుల గురించే కాదు, లేకపోతే ఎస్సీసీ కేసు గురించి అయినా, లేకపోతే వేరే దాని గురించా, లేకపోతే నెక్స్ట్ ఫేజ్ సంబంధించి మనం మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నామని అక్కడ మెన్షన్ చేసింట. మరి ప్రిపేర్డ్గా ఉన్నామన్నప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పాలి కదా, విన్ అయ్యామన్నట్టు గెలిచామన్నట్టు అక్కడ ఎందుకు మెన్షన్ చేశారని చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి. సో మరి ప్రౌడ్ ఫౌండర్స్ ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా ఏంటంటే మిస్టర్ యాష్ ముఫార్ సార్ గారి యొక్క పాపప్ లో ఏంటంటే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటుందని, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందని మన ఫౌండర్స్ యొక్క భావన. అండ్ అట్ ది సేమ్ టైమ్ నాతో చర్చించేటప్పుడు ఎవరైతే నా నంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చర్చించే విధానంలో ఏంటంటే మన యాష్ ముఫార్ సార్ గారు చేసే ప్రతి పనిలో ఏంటంటే జెన్యూనిటీ కనిపిస్తుంది. బట్ థింగ్ ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయితే అవడం జరుగుతుంది. సో ఆ యొక్క క్లారిటీ అనేది యాష్ ముఫార్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. బట్ స్టిల్ మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ప్రశ్నలకి ఏవైనా సమాధానాలు దొరికి మన యొక్క కింద కామెంట్ తెలుపుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మీకు ఏమన్నా తెలుసుంటే కింద కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఎవరికి ఏమి తెలియదు అనే బ్లైండ్ ఫ్యాక్ట్ అనేది మనకు తెలుసు. బట్ థింగ్ ఈజ్ కొంతమంది ఏమంటున్నారంటే ఎస్సీసీ కేసు ఎప్పుడో క్లోజ్ అయింది, ఇప్పుడు ఏదో విన్ అయ్యామని పెడుతున్నారు. అండ్ యాష్ ముఫార్ సార్ గారు మాకు అన్ని విషయాలు చెప్పకపోవడంతో పాటు కొన్ని విషయాలు అసలు చెప్పట్లేదు అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే కొంతమంది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేయండి మై డియర్ ఫౌండర్స్. సో ఈ పాపప్ 3 వల్ల అంటే మన మిస్టర్ యాష్ ముఫార్ సార్ యాక్చువల్గా రీసెంట్గా గుర్తుంది దిలాను 10 days ఒకసారి 15 days ఒకసారి పాపప్ వస్తుంది అన్నారు. బట్ థింగ్ ఇది 2 days ఒకసారి పాపప్ వస్తూనే ఉంది మిస్టర్ యాష్ ముఫార్ సార్ దగ్గర నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఇయర్ లోపే మనం లాంచ్ చేస్తామని రీసెంట్ గా గుర్తుమంది దిలాన్ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవే నిజమా అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ప్రశ్నలు రేగిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మేబీ జరుగుతూనే ఉన్నాయి. 2-3 days ఒకసారి ఏదో ఒక పాపప్ వస్తుంది. మిస్టర్ యాష్ ముఫార్ మనతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆ విషయం చూసిన తర్వాత, ఆ పాపప్స్ చూసిన తర్వాత మనం స్టిల్ ఆన్ ప్యాసివ్ తోనే కనెక్ట్ అయి ఉన్నామని చెప్పేసి ఆయన బిలీవ్ చేస్తున్నారు. సో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ అడిగితే మాత్రం మేము చాలా అంటే అసలు ఒప్పుకోము అని చెప్పేసి ఫౌండర్స్ తెగించేసి చెప్పేస్తున్నారు, కామెంట్స్ లో కూడా పెడుతున్నారు. సో దట్స్ వెల్ అండ్ నైస్. బట్ థింగ్ ఈజ్ చూడాలి, అంటే చూడక ముందు డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నేనైనా కూడా నెక్స్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను కూడా పెట్టాను. అట్ ది సేమ్ టైం ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్ తీసుకొని ఈ మనకి రిజల్ట్ అనేది అట్ ది సేమ్ టైమ్ జస్టిఫికేషన్ అనేది చూపించాల్సిన జస్టిఫికేషన్ చూపించకపోవడంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ సంబంధించి
చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని భావిస్తున్నారు. ప్రతి ఒక్క ఫౌండర్ కావచ్చు అండ్ మిస్టర్ యాష్ ముఫారీ కావచ్చు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ మీరేమనుకుంటున్నారు ఈ కంప్లీట్ క్వెషన్స్ మీద, టాపిక్ మీద మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ అదే విధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మరి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీ యొక్క క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫౌండర్స్‌కి తెలియజేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మన కామెంట్‌లో ఆన్సర్ అయితే చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మిస్ కాకూడదు అనుకుంటే జస్ట్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.